ముఖ్యంగానండి లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వ్యాపార సంస్థలకు పేర్లు పెడతారు. అవునా కాదా? నేను చెప్పేది అక్షరాల నిజమా కాదా చెప్పండి. కానీ ఇక్కడ చూడండి మన దరిద్రం ఏంటో, ఆ షాప్ ఓపెన్ చేసినప్పుడు పండితులను తీసుకొని పూజలు చేస్తారు. ఓకే, సంతోషం, అది మంచిది. ఎందుకంటే చేయాల్సిందే, దాంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. కానీ ఆ షాప్కి పేరు ఏ విధంగా ఉండాలని ఒక్కసారైనా మీరు ఆలోచించారా? లేదు. ఎందుకు అవసరం? మనకు అవసరమా అది? ఎందుకంటే అవసరమా? పేరు కరెక్షన్ ఇన్ని లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టండి, తప్పులేదు. కానీ ఒక పేరు మాత్రం మంచి సంఖ్యాబలంలో ఎవరైతే ఓనర్ ఉన్నారో ఆ ఓనర్కి అనుకూలంగా ఉండే విధంగా మార్చుకోవడం తప్పది. అలా చేసి ఎంతమంది నష్టపోయారో నాకు తెలిసి విపరీతమైనటువంటి నష్టపోయారండి. ఎంతో ఎక్స్పెక్టేషన్, ఎంతో కష్టపడి, ఎంతో శ్రమ చేసి కూడా ఒక్క పైసా సంపాదించకుండా అప్పుల పాలైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజమండి, నేను చెప్తున్నాను, మీరు నమ్మరు, నిజం చెప్తున్నాను. ఖచ్చితంగా నేను నా మాట వినండి. దీనికి పెద్దగా ఛార్జింగ్ కాదు, నేను తీసుకునేది వేల కాదు, లక్షలు కాదు, కోట్ల రూపాయలు కాదండి. చిన్న పర్సంటేజ్ అమౌంట్ తీసుకొని నేను పేరు సెట్ చేస్తున్నాను అంతే, అంతకు మించి ఏం లేదు. ఒకసారి మీరు పెట్టుకున్నటువంటి పేరునే దాంట్లో డిగ్రీస్, క్యాలిక్యులేషన్, సంఖ్యాబలం, ఫ్రీక్వెన్సీ సెట్ చేసి ఇస్తాను. ఆ షాప్కు పెట్టుకోండి, మీ జన్మ ధన్యమైపోతుంది, మీరు కోటి